చికెన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్ కూడా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ఈ చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేసుకునే విధానం ఎలానో ఎందులోనైనా సూపర్గా ఉంటుంది. ఓకే, రెడీ. 1 kg చికెన్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, అది మీ ఇష్టము, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేద్దాము. అలాగే ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్, చిన్న చెక్క, లవంగ, ఒక 3-4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు కర్రీకి 1 kgకి నేను ఒక ఆనియన్, ఒక టమోటా తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకోవాలి. అలానే మనం పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అది హీట్ అయింది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాము. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ ఆనియన్ వేగడానికి. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేద్దాం. టమోటాను కూడా మిక్స్ చేద్దాం. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. టమోటా, ఆనియన్ కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తాం. దాన్ని కూడా బాగా కలబెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుందాం. చూసారు కదా ఎలా ఉందో, ఆయిల్ పైకి వస్తుంది కదా, అలా వేగాలి. మసాలా, టమోటా, ఆనియన్ అన్నీ వేగాయి కదా. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, రెండు బాగా వేగేయాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలబెట్టి మళ్ళీ కాసేపు మూసి పెడదాం. తర్వాత చికెన్ వేద్దాం. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేద్దాం. మసాలా అన్నీ కలిసేలా కలబెట్టి మళ్ళీ మూసి పెడదాం. ప్లేట్ తీసి చూద్దామా చికెన్ ఎలా రెడీ అయిందో. చూసారు కదా, ఎలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కాసేపు మూసి పెట్టేద్దాం. కాసేపు దాన్ని ఉడకనిద్దాం. ఒకసారి కలబెట్టి చూడండి. మన మసాలా ముక్క అన్నీ ఉడికాయో లేదో చెక్ చేసుకున్నాం. తర్వాత లైట్గా గరం మసాలా పౌడర్, తర్వాత చికెన్ మసాలా పౌడర్, ఫైనలీ మన చికెన్ రెడీ.
ఎమ్మి ఎమ్మి నా స్టైల్లో చికెన్ కర్రీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి నా అలా ట్రై చేసి చూడండి ప్లీజ్. కొత్తిమీర, మన చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత వండర్ఫుల్గా ఉందో.